సార్ ఈడీ ప్రాబ్లమ్స్. ఈ మధ్య మనం చూస్తే ఒకప్పుడు 60 ఏజ్‌లో చూసేవాళ్ళము. తర్వాత వచ్చి 40కి వచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ళు రాగానే అంటే కోరికలైతే విపరీతంగా ఉంటా ఉన్నాయి. కానీ అంగం స్తంభించడం లేదు అని చెప్పేసి అంటా ఉంటారు. సో, ఈ అంగస్తంభన సమస్య ఇంత ఎర్లీ ఏజ్‌లో రావడానికి రీజన్ ఏంటి సార్? సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఎర్లీ ఏజ్‌లో అంటే వాళ్ళు పిల్లలు కౌమార దశలోకి అడాలసెన్స్‌కి వచ్చిన తర్వాత వాళ్ళకి అంగస్తంభన అనేది ప్రారంభమవుతుంది. అంటే కోరికలు మొదలైనప్పుడు అంగం గట్టిపడుతూ ఉంటుంది. సో, ఈ కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఇది ఎర్లీ ఏజ్‌లో ఎందుకొస్తుంది అంటే యాక్చువల్లీ నా దగ్గరికొచ్చే పిల్లలు ఎలా ఉంటారు అంటే, "సార్ నా సెక్షువల్ పెర్ఫార్మన్స్ బాగుండెను. ఇంక నాకు దగ్గరలో పెళ్లి ఉంది అంటే అంగస్తంభన లోపాలు" అని వస్తారు. సో, ప్రీవియస్‌గా వాళ్ళ సెక్షువల్ యాక్ట్ బావుంటుంది. బట్ ఓకే. ఇంకా మ్యారేజ్‌కి వెళ్తున్నారు అంటే పాపం వాళ్ళకి ఆ శృంగారానికి తగ్గట్టు స్తంభించదు. ఓకే. ఓకే. సో, దీన్ని కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కిందకే వస్తాం. సో, బేసికల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ దీనికి 2 కారణాలు పిల్లల్లో. ఒకటి ఫిజికల్, నెక్స్ట్‌ది మెంటల్. ఓకే. సో, ఫిజికల్ అంటే వాళ్ళకి ముందు నుంచి ఇబ్బందులుండి వాళ్ళకేమైనా డయాబెటిస్‌లు ఇలాంటివి ఉంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. అండ్ సైకలాజికల్‌గా వాళ్ళ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ లోనయ్యుంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే అవకాశాలుంటాయి.